నమస్తే, వెల్కమ్ టు సాక్షి. నేను హారిక. బిగ్ బాస్ 8 సీజన్ తెలుగు అయిపోయింది. బట్ స్టిల్ ఆ ఫీవర్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ సీజన్లో మనందరినీ కూడా ఒక చిన్న పిల్లల క్యూట్గా, స్వీట్గా, బబ్లీగా అందరినీ ఎంటర్టైన్ చేసి మనలో కలిసిపోయిన ప్రేరణ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. హలో, హాయ్. నేనే బ్రహ్మానంద గారు అంటారు. యా, థ్యాంక్ యూ సో మచ్. సో మిమ్మల్ని చూస్తుంటే అదే క్యూట్నెస్, అదే స్వీట్నెస్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సో చిన్నప్పటి నుంచి అంతే. సో అది మీరు వద్దనుకున్న అలానే ఉంటది. డిఫాల్ట్ గాడ్ గిఫ్టెడ్. ఓకే, సో అలానే. సూపర్. సో ఎలా ఫీల్ అవుతున్నారు? జర్నీ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. ఆబ్వియస్లీ 4th దాకా వచ్చాను. సో నాకైతే లోపల ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్. అంటే ఏంటి ఇలాంటి షోకి వెళ్ళాను అలాంటి ఫీలింగ్ లేదు. అరే మళ్ళీ పిలిస్తే కూడా వెళ్ళిపోతాను నేను, అలాంటి జర్నీ ఉండేది. మంచి అదే కావాలి, మీరు మళ్ళీ రావాలి, అప్పుడైనా ఫస్ట్ రావాలి అనేసి. వస్తారు. అండ్ ఇంతవరకు వచ్చారు కదా, అరే ఇంకా గెలవలేకపోయానే, విన్ అయితే బాగుండేది. మాకే అనిపించింది, అరే ప్రేరణ గెలిస్తే బాగుంది కదా అనేసి. ఎందుకు విన్ కాలేదు నేను? మీ అందరికి అనిపించింది. ఓట్ చేశారా గట్టిగా? చెప్పండి. ఓట్ చేశారా గట్టిగా? అందరూ వచ్చేసి మీరు విన్ అవ్వాలి అనిపించింది అంటున్నారు, కానీ నేను విన్ కాలేదు. ఎందుకు అయ్యిందో అలా? అంటే మీరు చూసుకున్నారా, బయటకు వచ్చాక వీడియోస్ చూసుకున్నారా ఎలా ఆడాను? నేను వెళ్ళి ఎపిసోడ్స్ నేను చూసుకోలేదు, ఎందుకంటే అది మొత్తం నేనే బ్రతికింది. ఓకే. సో మళ్ళీ వెళ్ళి నన్నే చూసుకోవడం ఎందుకు? ఏమేం జరిగిందో నాకు తెలుసు. సో జర్నీలో ఉన్నప్పుడు ఒకటి ఏం అక్కడే నేర్చుకున్నా అంటే, మేబీ ఎన్ని ప్లేసెస్లో నాకు కోపం వచ్చినా అది మరీ నాకు తెలియకుండా ఫేస్లో చాలా హార్ష్గా కనిపించింది అని కొంతమంది చెప్పారు స్టార్టింగ్లో. సో నాకు తెలియకుండా జరిగింది అది. అంటే నేను నా ప్రొఫెషన్ యాక్టర్, గాడ్ గిఫ్టెడ్. సో నా ఫేస్ ఎక్స్ప్రెస్ చేస్తుంది కాబట్టి నేను యాక్టింగ్ కొంచెం న్యాచురల్గా చేయగలుగుతాను అని నేను అనుకుంటున్నా. సో నాకు వద్దన్న కోపం వచ్చినప్పుడు నాకు ఏమనిపించిన లోపల మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే నేను కవర్ చేసుకోలేను. నాకు సంతోషం ఉంటే తెలిసిపోతుంది, బాధ ఉంటే తెలిసిపోతుంది, చిరాకు వస్తుంటే తెలిసిపోతుంది. ఎప్పుడైనా ట్రై చేశారా, అరే ఇలా ఉండొద్దు ఇలా ఉండాలి అని? ఎందుకు అంటే మాస్క్ అంటే మీరు అన్నారు కదా కవర్ చేసుకోలేను అనేసి, ఎప్పుడైనా కవర్ చేసుకోవాలని ట్రై చేశారా? కొన్నిసార్లు ట్రై చేశాను, అది వర్కౌట్ కాదు, అది అవ్వదు. సో ఐ థింక్ జర్నీలో అది కొంచెం కొన్ని ప్లేసెస్లో నాకు బ్యాక్ ఫైర్ అయింది. దట్ నాకు కొన్ని ప్లేసెస్లో చిరాకు వస్తే, లేకపోతే నాకు కోపం వస్తే, అది నా మైండ్లో అరే నేను నార్మల్గానే ఉన్నా కదా, ఎందుకు మీరు అలా అంటున్నారు అంటే, నీకు తెలియదమ్మా నీ ఫేస్లో చాలా నువ్వు హార్ష్గా ఉన్నట్టు కనిపిస్తుంది అన్నారు. సో మేబీ అది ఆ లెవెల్ యాంగర్ చాలా కాన్షియస్గా అది చూపించకుండా ట్రై చేయాల్సిందేమో, ఎందుకంటే అదే నాకు నెగిటివ్ కామెంట్లా వచ్చింది అనిపించింది. ఓకే, దట్ వాజ్ వన్ థింగ్ దట్ ఐ ఫెల్ట్. ఓకే, అదంతా స్టార్టింగ్ లో అండి. ఆ తర్వాత మీరు చేంజ్ అవ్వడము, స్వీట్ గా క్యూట్ గా అందరు, అది ఫైటింగ్ అనే సరే, అరే ప్రేరణ వచ్చింది ఫైటింగ్ చూడండి అనేసి ఎక్సైట్మెంట్ ఉండేదన్నమాట. అదే ఏదో అలా జరిగిపోయింది. అదేదో మీ అభిమానం అండి. మీ అభిమానం అండి. బట్ సో కన్నడలో కూడా మీరు బిగ్ బాస్కి వెళ్ళారు కదా? లేదు. అబ్బా ప్లీజ్, దీన్ని పెద్ద పెద్ద హైలైట్స్ నాయండి. ప్రేరణ బిగ్ బాస్ కన్నడలో పార్టిసిపేట్ చేయలేదు. ఓకే. ఎందుకంటే శ్రీముఖి గారు ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా నాకు చెప్పారు, నువ్వు బిగ్ బాస్కి వెళ్ళావు కాబట్టి నీకు ఇదంతా అలవాటే కదా అన్నారు. ఇప్పుడు తెలుగులో ఒక ఫన్ కోసం తెలుగు సెలబ్రిటీస్ అందరూ బిగ్ బాస్ లోకి 1 డే కోసం వెళ్ళారు ఒకసారి. కన్నడలో కూడా అదే చేశారు, కానీ 1 డే బదులు మేము 6 days కోసం వెళ్ళాము. ఓకే. సో ఏంటి, మా ఛానల్లో పనిచేసే హీరోయిన్ ఒక 10 మంది హీరో హీరోయిన్స్ అంతా
ఈ బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ ఏంటి, ఈ హౌస్లో ఉంటే ఎలా ఉంటుంది అని జస్ట్ రెసార్ట్కి వెళ్ళినట్టు ఎంజాయ్ చేయడానికి వెళ్ళాము ఓకే ఆ హౌస్లోకి. సో అది వన్ వీక్ కూడా కాదు, జస్ట్ 6 days మా జర్నీ అక్కడ. సో ఈ నామినేషన్లు, ఓటింగ్లు, బీపీ ప్రెషర్లు ఇదంతా ఏముండదు, రిలాక్స్. రేషన్ ప్రాబ్లం కూడా ఉండదు, ఏం ప్రాబ్లం ఉండదు అక్కడ. రేషన్ పంపిస్తారు, మేము కుక్ చేసుకోవాలి, హ్యాపీగా తినాలి, హ్యాపీగా ఉండాలి. ఫోన్ అంతా ఉండదు, అదొక్కటి. బట్ ఈ ఓటింగ్లు, ఈ నామినేషన్ సీరియస్నెస్ ఏమి ఉండదు. గేమ్లు ఇస్తారు, ఆడుకోండి అంటారు, ఆడతాం, తింటాం, ఎంజాయ్ చేస్తాం, అంతే చేసింది ఆ బిగ్ బాస్లో నేను. సో దానికి దీనికి చాలా తేడా ఉంది. అండ్ దీనిలో ఉన్న సీరియస్నెస్ దానిలో లేదు, ఎందుకంటే ఊరికే ఫీల్ కోసం వెళ్ళింది అది. ఇది సర్వైవ్ అవ్వడానికి రియల్గా షోక్ వచ్చింది. సో ఐ థింక్ మేబీ నేను లోపల ఉన్నప్పుడు కన్నడ ఆ 6 daysలో ఏం జరిగిందో ఆ క్లిప్స్ వచ్చాయి అనుకుంటా. ఆ క్లిప్స్ వచ్చిన వల్ల ఓకే ఆమె కన్నడలో కూడా బిగ్ బాస్ చేసింది అని వచ్చింది, కానీ నేను బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయలేదు. ఓకే, జస్ట్ ఎలా ఉంటుంది అని చూడడానికి మాత్రమే ఆ 6 days స్పెండ్ చేశారు అంతే. సో ఇక్కడ ఎలా రిఫ్లెక్ట్ అయింది అంటే ఆల్రెడీ చేసి వచ్చింది, ఆల్రెడీ ఐడియా ఉంది, సో అందుకే ఇంత అస్సలు ఐడియా లేదు, షాక్ మీద షాకే, దెబ్బ మీద దెబ్బ. అండ్ ఈవెన్ ఇఫ్ నేను ఇప్పుడు శోభా గారు ఇక్కడ బిగ్ బాస్ చేశారు, శోభా శెట్టి. అవును. అండ్ ఈ సీజన్లో కన్నడకి వెళ్ళారు. అవును. సో ఒక్కరు బిగ్ బాస్ అనేది ఇలా బ్లూ ప్రింట్ లేదు, ఇది చేస్తే ఒక ఫార్మ్యులా, మీరు ఒక్కసారి చేస్తే ఇంకోసారి ఈజీగా చేసేయచ్చు అంటే ప్రతి లాంగ్వేజ్కి వెళ్ళిపోతూ ఉంటాం కదా విన్ అవ్వడానికి. బిగ్ బాస్ అనేది అన్ప్రెడిక్టబుల్. సో నేను ఇక్కడ కన్నడలో చేసున్నా ఇక్కడ నాకు అది ఈజీ అవుతుంది అని ఏ గ్యారంటీ లేదు, ఎందుకంటే ప్రతి బిగ్ బాస్లో వచ్చే కంటెస్టెంట్స్ వేరే, వచ్చే టాస్కులు వేరే, వచ్చే గొడవలు వేరే, వచ్చే ఫ్రెండ్షిప్లు, ఎనిమీస్, అదంతా వేరే వేరే ఉంటుంది. మీ ఎక్స్పీరియన్సే మారుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు, ఈ 10 మందితో నేను ఎలా ఉన్నాను అనేది వేరేలా ఉంటుంది, వేరే 10 మందితో ఎలా ఉంటుంది వేరేలా ఉంటుంది. వీళ్ళందరూ మస్తు ఫన్ బ్యాచ్ ఉండొచ్చు, వీళ్ళలో మిక్స్ ఉండొచ్చు, ఫన్, కొంచెం కోపంగా ఉన్న వాళ్ళు. సిచ్యువేషన్ మొత్తం మారుతూ ఉంటుంది, ఎలాంటి వాళ్ళతో మీరు జర్నీ చేస్తున్నారు అనేసి. సో బిగ్ బాస్ నేను నిజంగా ఫుల్ జర్నీకి అక్కడ వెళ్ళున్నా ఇది ఈజీ అవుతుందని గ్యారంటీయే లేదు. ఈజీ అవ్వచ్చు, ఇంకా కష్టం అవ్వచ్చు, బట్ నేను వెళ్ళలేదు. బట్ ఒకవేళ ఛాన్స్ వస్తే కన్నడలో చేస్తారా? ఎప్పుడైనా ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. తెలుగులో పిలిస్తే కూడా వెళ్ళిపోతాను నేను మళ్ళీ. ఎగ్జాక్ట్లీ, నా ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. తెలుగులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా వెళ్ళిపోతా నెక్స్ట్ సీజన్ లో కాదు, గ్యాప్ ఇచ్చి ఇంకొంచెం దానికి నెక్స్ట్ సీజన్. పాపం వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వాలి కదండి. కాదు, మా హస్బెండ్ కూడా ప్రిపేర్ అవ్వాలి కదండి. పెళ్ళై 1 year అయింది, అయినా 2 years కూడా నేను లోపలికి వెళ్ళిపోతే ఎందుకమ్మా నన్ను పెళ్లి చేసుకున్నావు, నువ్వు బిగ్ బాస్తోనే ఉండిపో, ప్రతి ఇండియాలో ఉన్న ప్రతి లాంగ్వేజ్ వెళ్ళిపో అంటారు. మరి తీసుకెళ్ళండి దాన్ని కూడా. అవును, అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ఆయన సైకిల్ గ్యాప్ లో వచ్చారా ఆ ఫ్యామిలీ వీక్ టైంలో, నాకన్నా ఆయనకు ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయారు. అంటే నా దగ్గరకు వచ్చేసి వాళ్ళు అక్క శ్రీపాద్ గారిని అడిగానని చెప్పండి అంటారు. ఓకే అంటే మీరు ఒకటైపోయారు. అలా కాదు, ఆవిడ సిగ్గుపడుతూ శ్రీపాద్ గారిని అడిగానని చెప్పండి అన్నారు. మీరు ఆయనకు పెద్ద ఫ్యాన్లా ఉన్నారు. అవునక్క ఆయనకు ఫ్యాన్ నేను. అయ్యో నేను గర్ల్ ఫ్రెండ్ కాదమ్మా, ఆయన భార్య నేను, కొంచెం ఆలోచించి చెప్పంటే పర్లేదక్క ఆయన హ్యాండ్సమ్గా ఉంటారు అంది. అబ్బా అంటే ఉంటారు అన్నదాన్ని కాంప్లిమెంట్ లా తీసుకోవాలా, లేదు అంటే ఒక అమ్మాయి అంత సిగ్గుపడుతుంది అని జెలసీగా ఫీల్ అవ్వాలా? నాకు జెలసీ ఏం లేదు, ఆయన ఎవరున్నా నన్నే చూస్ చేస్తారు కదా. సో బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. నా కళ్ళకే ఆయన మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ అని నాకు అనిపించేది. ఓకే అందరికి అనిపిస్తుందంటే యా మై మ్యాన్, హీఈస్ సూపర్ హ్యాండ్సమ్. సో ఒక ప్రౌడ్గా ఉంది. యా, సో అలాగే జస్ట్ ఒక సంతోషం అవుతుంది వేరే వాళ్ళు చెప్పినప్పుడు. అంతే.
ఓకే. ప్రేరణ ఇప్పుడు 'కృష్ణ ముకుంద మురారిలో మీరు చేశారు. సో ఈ ఇక ముందు మూవీస్‌లో చూడొచ్చా? డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఆఫర్స్ ఏమైనా స్టోరీ వచ్చాయా? రైటర్స్ చూడొచ్చా అని అడుగుతున్నారు. ప్లీజ్ నాకు కూడా మీకు- చూడాలని ఉంది. మీకు ఆఫర్స్ ఏమైనా వచ్చాయా ఇప్పటివరకు? ఇప్పుడు ఇమ్మీడియట్లీ అయితే మూవీస్ వైస్ రాలేదు, మళ్ళీ సీరియల్స్ వచ్చాయి. అండ్ నాకు సీరియల్స్తో ఏ ప్రాబ్లమ్స్ లేదు. ఐ ఆమ్ ఓపెన్ టు సీరియల్స్, వెబ్ సిరీస్, మూవీస్. ఆబ్వియస్లీ మూవీస్ అనేది ఏ యాక్టర్ లైఫ్లో అయినా పెద్ద స్టెప్ ఉంటుంది. అందరూ ఒక యాక్టర్ అయినప్పుడు మూవీకే వెళ్ళాలి అనుకుంటారు. నేను కూడా మూవీలోకి వెళ్ళాలి అని చాలా ఆశ ఉంది. ఆ ఆపర్చునిటీ రావాలి, నేను కూడా రీచ్ అవుట్ అవుతున్నా. బట్ ఐ హోప్ ఇట్ వర్క్స్ అవుట్. ఎందుకంటే ఆడియన్స్లో కూడా చాలామంది అది అడుగుతున్నారు, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆ చేంజ్. బట్ ఒక మంచి ప్రాజెక్ట్, ఒక మంచి క్యారెక్టర్, ఒక మంచి స్క్రిప్ట్ ఏ ఫామ్లో వచ్చినా, వెబ్ సిరీస్, సీరియల్, మూవీస్ ఏది వచ్చినా ఐ విల్ డూ ఇట్. బికాజ్ ఏదో అనుకుని నేను మూవీస్ అనుకుని ఇంట్లోనే కూర్చుని ఉంటే మీరు ఎక్కడ చూడలేరు నన్ను. సో ఐ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఒక మంచి ప్రాజెక్ట్ రావాలి. ప్లీజ్ మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మంచి ప్రాజెక్ట్ ఇవ్వండి నాకు. డెఫినెట్గా వస్తుంది. అండ్ మీకు ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుండు అని ఉందా? మీరు చూసారు కదా, నా మోస్ట్ కంఫర్ట్ జోన్ ఉన్నది కామెడీలో. ఓకే. లైక్ మరీ ఆ కృష్ణ ముకుందాలో జస్ట్ సీరియస్, ఈ అమాయకంగా తింగర్ పిల్ల అని పేరు వచ్చింది. కానీ ఒక సీరియల్ అన్నప్పుడు మెజారిటీగా ఏముంటుంది, ఒక తెలుగింటి ఆడపిల్ల, సో పద్ధతిగా, సాఫ్ట్గా, కష్టాలు వచ్చినప్పుడు మొత్తం ఏడ్చుకుంటూ ఇలాంటి సీన్ ఉంటుంది. అండ్ ఇలానే పెడతారు, ఎందుకంటే ఆడియన్స్కి కూడా అలా చూడటం ఇష్టం, కనెక్ట్ అవుతుంది. అయ్యో మా పిల్లకి ఎందుకు ఇన్ని కష్టాలు ఇలాంటిది. సో రాసేవాళ్ళు కూడా ఇలానే రాసుకుంటూ వెళ్తారు. కానీ నాకు కొంచెం తేడాగా ఉన్న మాస్ లుక్లో, ఇప్పుడు బాయ్స్కి ఇక్కడ రౌడీ లుక్ వస్తుంది కదా, సో నాకు అలాంటిది, లేకపోతే కామెడీ, లేకపోతే నాకు నెగిటివ్ కూడా చాలా ఇష్టం. లైక్ విలన్ టైప్స్ ఆల్సో ఐ రెస్పెక్ట్ విలన్ రోల్. ఎందుకంటే ఎలా అండి అలా అది ట్విస్ట్ ఉండాలి కథలో, చూస్తే ఎలా ఉంది కానీ ఇంత డేంజరా అలా ఉండాలి. క్రేజీ ఉంటుంది బట్ అది అంటే అది రెస్పెక్ట్. ఎందుకంటే ఇప్పుడు జనాలు నిజంగా ఆ క్యారెక్టర్ని నమ్మేసి, వాళ్ళు ఎంత బాగా చేయాలి అంటే నమ్మేసి ఆ క్యారెక్టర్ని మొత్తం హేట్ చేయాలి కదా. కొంచెం పాజిటివ్గా ఉండాలి అంటే ఇలా అమాయకంగా ఫేస్ పెట్టుకుని ఇలా చేసేస్తే నమ్మేస్తారు. కానీ మీరు విలన్గా గట్టిగా ప్రూవ్ అవ్వాలంటే ఆ విలన్ యాక్టింగ్ గట్టిగా ఉండాలి. అప్పుడే చూసేవాళ్ళు కూడా ఈమెను ఫస్ట్ పంపించండి, ఆ రియాక్షన్ ఆడియన్స్ నుంచి రావాలంటే వాళ్ళు ఎంత డేంజర్లో పెట్టుకుని ఆ రోల్ చేసి ఉంటారు, ఎంత కన్విక్షన్తో, డెడికేషన్తో చేసి ఉంటారు. సో ఐ రెస్పెక్ట్ విలన్స్. సో నాకు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తా. బట్ మెయిన్గా నాకు హారరో, కామెడీయో, మాస్ లుక్, కామెడీ, దట్ విల్ ఆల్సో బి ఫన్. ఓకే. హారర్ కామెడీ ఫ్యూచర్ లో ఇంకా మనం ప్రేరణ గారిని హారర్ కామెడీలో చూడబోతున్నాము. సిరీస్ అవ్వచ్చు. యా, దాని మధ్యలో మీరు చూసారా, నేను చంద్రముఖిగా చేశాను ఇందులో. బిగ్ బాస్ లో చంద్రముఖిగా చేశాను, దాన్ని కామెడీతో కలిపాము. ఓకే, అవును. సో హారర్ కామెడీ ఐ థింక్ ఇస్ వెరీ నైస్ సబ్జెక్ట్. బిగ్ బాస్ కి వెళ్ళడం వల్ల మీకు కొన్ని చిన్న చిన్న కోరికలు అలా అంటే మూవీకి ముందు ఒక ట్రైలర్ లాగా తీరిపోయాయి కదా? ఐ థింక్ సో. ఏదేదో చేసామో దానిలో. ఓకే. అది కెరియర్ వైజ్ కాదు, లైఫ్కే ఒక ఎక్స్పీరియన్స్, అది మంచి ఎక్స్పీరియన్స్. కష్టం అనిపించిందా అంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడకుండా మొబైల్ అవాయిడ్ చేస్తూ కష్టం అనిపించలేదా? హ్యాపీగా ఉన్నా. ఇంట్లో వాళ్ళు నన్ను టీజ్ చేసేవాళ్ళు, మీరేమైనా బిగ్ బాస్ మీరేమైనా ఎక్స్టెండ్ చేయాలనుకుంటే మాకైతే కష్టం అవుతుంది, బట్ ప్రేరణ ఇప్పుడే పెళ్లి చేసుకుంది కానీ ఎలాంటి మనిషి అర్థం అవ్వట్లేదు, ఇక్కడే ఉండిపో అంటే ఇక్కడే ఉండిపోతుంది ఆమె అనేసి. సో నేను చాలా హ్యాపీగా లివ్ చేశాను. నేను అప్పుడు శ్రీపాద గారు కేసు పెడతారండి, అది వేరే విషయం. అది వేరే విషయం. కానీ నేను మాకు మైండ్లో ఉంటుంది కదా, ఇన్ని డేస్ ఉండాలి. ఇప్పుడు నేను విన్ అవ్వాలంటే 105 days ఉండాలి. అవును. సో మైండ్లో ప్రిపేర్ అయ్యి వచ్చాను, 105 days నేను ఉండాలి.
సో ఇదంతా ఈ హోమ్ సిక్నెస్ లేకపోతే మొబైల్ మిస్ అవుతున్నా ఇలాంటిది పెట్టుకుంటే నాకే ఇబ్బంది అవుతుంది. ఓకే. సో ముందే ప్రిపేర్డ్ ఉన్నా. 105 days సాలిడ్ ఏముండదు, హ్యాపీగా ఉండు. సో మైండ్లో ఫిక్స్ అయిపోయారు ఇలా ఉండాలి ఇంకా తప్పదు అనేసి. ఇలా ఫిక్స్ అయ్యాక మీరు కంప్లీట్గా గేమ్ ఆడిన తర్వాత కూడా గెలవకపోయేసరికి ఇలా ఆడితే బాగుండేది, 100% ఇచ్చాను అని మీకు అనిపించిందా? ఇలా ఆడితే బాగుండేది 100% ఇచ్చాను. ఓకే. నేను ఎలా ఉన్నానో అలానే ఆడాను. అండ్ ఇది కాకుండా వేరేలా ఆడుంటే అది నేను కాదు. సో టోటలీ ప్రేరణ రియల్ లైఫ్లో ఇక్కడ ఉంటే ఏ సిచ్యుయేషన్కి ఎలా రియాక్ట్ అయ్యేదో అక్కడ కూడా అలానే రియాక్ట్ అయింది. ఓకే. సో నార్మల్ మాకు లైఫ్లో అది కెమెరాలు ఉన్నాయి, రికార్డ్ అవుతుంది కాబట్టి డిఫరెంట్గా అనిపిస్తుంది. కానీ అక్కడ లివ్ చేసిన లైఫ్ కూడా రియల్లే. అక్కడ ఉన్న వాళ్ళు కూడా యాక్టర్స్ కాదు, వాళ్ళు రియల్ పీపులే. రియల్ పీపుల్, రియల్ ఫైట్, రియల్ ఎమోషన్, రియల్ గొడవలు, రియల్ సంతోషం, రియల్ బాధ, మొత్తం రియల్గా ఉంది కదా. సో నేను దేనికి ఎలా ఉన్నా ఇట్ వాజ్ జస్ట్ మీ. సో ఇది కాకుండా నువ్వు వేరేలా ఉండుంటే విన్ అయ్యేదానివేమో అంటే ఆ వేరేలా ఉండటం నాకు తెలీదు. అండ్ టాస్క్స్ ఉన్నప్పుడు ఐ గేవ్ మై 100%. ఏదున్నా ఐ గేవ్ మై 100%. 100% కన్నా ఎక్కువ కూడా ఇచ్చాము, కానీ దానికన్నా ఇంకేం చెయ్యగలము. ఓకే కదా. 100% ఇస్ టాప్. 100 out of 100 అది. అవుట్ ఆఫ్ 100 నువ్వు 105 ఎలా చేస్తావు? ఒకనొక స్టేజ్ లో ఎక్స్పెక్ట్ చేశారు కూడా ప్రేరణ విన్నర్ అనేసి. మీరు చూసారో లేదో తెలీదు, కామెంట్స్ అయినా కొన్ని వీడియోస్ అయినా మేబీ మీరు చెక్ చేస్తే తెలుస్తుంది ప్రేరణ విన్నర్ అనేసి. అంతా ఫిక్స్ అయిపోయారు. బట్ లాస్ట్ వచ్చేసరికి విన్నర్ ని అనౌన్స్ చేశారు నిఖిల్ గా. సో వాట్ అబౌట్ దట్? మీరు సాటిస్ఫై అయ్యారా దాంతో? నేను విన్నర్గా ఉండుంటేనే నేను సాటిస్ఫైడ్. వేరే వాళ్ళు కూడా అడిగారు ఆర్ యూ హ్యాపీ విత్ ద విన్నర్ అనేసి. అక్కడ ఎవరు విన్ అయ్యేది అని మ్యాటర్ కాదు. ఎందుకంటే నేను కాకుండా విన్నర్ ఎవరైతే కూడా నాకేంటి, నేను విన్నర్ అవ్వాలి అని ఉంటుంది. నాకు అదే మోస్ట్ సంతోషం. లేకపోతే అక్కడ ఉన్న అందరూ ఫైనలిస్ట్స్ జనాలందరూ మెచ్చి ఇష్టపడి అక్కడ దాకా తీసుకొచ్చారు. సో మొత్తం సీజన్ మొత్తం ఉన్న వాళ్ళలో వాళ్ళు బెస్ట్. అప్పుడు అంటే 22 మెంబర్స్లో టాప్ 5 అంటే బెస్ట్ 5 అన్నట్టు. సో బెస్ట్ 5 వచ్చినప్పుడు నేను ఎలా ఆ పొజిషన్ వర్తో ఆ నలుగురు కూడా ఆ పొజిషన్కి వర్తే. సో దానిలో వాళ్ళెందుకు విన్ అయ్యారు అని చెప్పడానికి నాకు లేదు. ఎందుకంటే నన్ను కూడా జనాలే ఇష్టపడి అక్కడ పెట్టారు, వేరే నలుగురిని కూడా జనాలే ఇష్టపడి అక్కడ పెట్టారు. సో నా సంతోషం అంటే నేను విన్ అయ్యి ఉంటే సంతోషం. బట్ నేను కాకుండా ఆ నలుగురిలో ఎవరైతే కూడా నా కంట్రోల్లో లేదు. సో సాటిస్ఫాక్షనా నాట్ సాటిస్ఫైడా అది నాకు సంబంధమే లేదు. నా గురించి నేను ఆలోచిస్తాను అంతే కదా. సో నేను విన్ అవుతా అనుకున్నా, బట్ కాలేదు. సాడ్. వై యు ఆర్ ద విన్నర్. సో ఎవరైతే మీరు విన్ అవ్వాలి అనుకున్నారో లేదంటే మీరు గట్టిగా అనుకున్నారు కాబట్టి యు ఆర్ ద విన్నర్. చాలా మంది ఐ మీన్ ఐ ఆమ్ డెఫినెట్లీ ప్రౌడ్ ఆఫ్ మై జర్నీ. అండ్ నా వాళ్ళు అంటే నా ఫ్యామిలీ కాకుండా నాకు ఆన్లైన్ ఆడియన్స్ ఫ్యామిలీ ఎవరు దొరికారో దే ఆర్ ఆల్సో వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. అండ్ వాళ్ళ కళ్ళలో నేను విన్నర్. సో ఇంకేం కావాలి నాకు అంటే అది ఆబ్వియస్లీ ఒక 55 lakhs, ఒక కారు, అదంతా దొరకలేదు. కానీ ఓకే ఎంత దొరికిందని చెప్పొచ్చు చెప్పలేము. కార్ అయితే దొరకలేదు. బట్ అదే. సో అది ఒక టైటిల్, ఆ డబ్బులు కాకుండా వేరే ఏం దొరుకుతుంది బిగ్ బాస్ చేస్తే? లైక్ ఆడియన్స్ లవ్ అండ్ ఆడియన్స్ సపోర్ట్ దొరుకుతుంది. అది విన్నర్కి ఎంత దొరికిందో నాకు కూడా దొరికింది. సో ఐ హ్యావ్ గాట్ మై పీపుల్, ఐ హ్యావ్ గాట్ మై ఫ్యాన్స్, ఐ హ్యావ్ గాట్ మై ఆడియన్స్. అండ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు నాతో. నాకు ఇంకొద్దు. నా ఫ్యామిలీలో మా పేరెంట్స్, నా సిస్టర్ ఇన్ లా, నా హస్బెండ్, నా ఇన్లాస్, దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఆర్ వెరీ హ్యాపీ. అంతే.
చాలు. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, ఇంకేం కావాలి. సూపర్. సో బిగ్ బాస్లో బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి, అందరూ ఎంజాయ్ చేశారు ఎక్స్ట్రీమ్లీ. బట్ ద థింగ్ ఈజ్, ఎప్పుడైనా అంటే ఈ పర్సన్ ఏంటి ఇలా మారిపోయాడు, ఈ పర్సన్ ఏంటి ఇలా మారిపోయింది, బ్యాక్ బిచ్చింగ్ అలాంటివి ఏమైనా జరిగాయా? బ్యాక్ బిచ్చింగ్ అనేది ఐ డోంట్ నో ఎందుకంటే బ్యాక్ బిచ్చింగ్ అంటే ఏంటి, నా వెనక వెళ్ళి మాట్లాడడం, నాకెలా తెలుస్తుంది, అంటే ఆడియన్స్ గా వేరే వాళ్ళకి తెలుస్తుంది. వచ్చాక చూడడం అలా చెక్ నేను వచ్చాక చూడలేదేమి. ఓకే, నాకు వద్దు అంటే ఇప్పుడు గతం గత అంటారా? ఇప్పుడు బయటికి వచ్చాక నిజంగా నేను నచ్చి నాతో ఇంకా ఫ్రెండ్స్ ఉండాలి అనుకునే వాళ్ళు నిజంగా బయటకు వచ్చాక కూడా కలుస్తారు. అండ్ చాలామంది అలా కలిసారు. సో ఇప్పుడు నేను అక్కడ వేరే వాళ్ళు నాతో అక్కడ ఒకలా ఉండి ఇక్కడ బ్యాక్ బిచ్చింగ్ ఏమైనా చేస్తుంటే వాళ్ళు రియల్ లైఫ్లో నన్ను కలవరు కదా. అదే నా పాయింట్. ఇప్పుడు చాలామంది నాకు జెన్యున్గా కనెక్ట్ అయ్యారు అండ్ నేను వాళ్ళని బయట కలుస్తున్నా, దానిలోనే నాకు అర్థమవుతుంది చాలా జెన్యున్ బాండ్ కూడా ఫార్మ్ అయ్యింది. సో బ్యాక్ బిచ్చింగ్ గురించి నాకు తెలియదు. కానీ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్? ఎందుకు ఇలా మారారు అనేది. కొంతమంది అనిపించింది ఏంటి ఇలా మారుతున్నారు. స్టార్టింగ్లో విష్ణుది అనిపించింది. అంటే అప్పుడు స్టార్టింగ్లో ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో ఏది తెలియదు కదా, సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే అంతా తెలుస్తుంది. సో విష్ణు కోపం ఎప్పుడూ చూడలేదు. సో మధ్యలో మాది కొంచెం గొడవ స్టార్ట్ అయినప్పుడు మొత్తం ప్రేమతో ఉన్న విష్ణు కోపంలో ఎలా రియాక్ట్ అవుతుందో తెలిసింది. అప్పుడు అనిపించేది అబ్బా ఇలా మంచి అమ్మాయిలా కైండ్గా చూపించుకుంటుంది కదా, ఈ కోపం ఏంటి అనేసి. దాని తర్వాత తెలిసింది ప్రతి ఒక్కరూ కోపంలో ఒక్కొక్కలా రియాక్ట్ అవుతారు. సో వాళ్ళు మారిపోయారని కాదు, సిచ్యువేషన్ మారింది కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం మారుతుంది అంతే. సో విష్ణు గురించి అలా. బట్ చాలా పాయింట్స్లో గౌతమ్ నాకు మారినట్టు అనిపించింది. అంటే ఆయన చెప్పే మాటలు స్టార్టింగ్లో ఒకలా ఉండే, లాస్ట్లో వేరేలా ఉండే. సో ఐ ఫెల్ట్ గౌతమ్ చాలా పాయింట్స్లో డిఫరెంట్ యాంగిల్స్, వేరే యాంగిల్స్, వేరియేషన్స్. యా, మేబీ అది గేమ్ ప్లేనా స్ట్రాటజీగా తెలీదు. బట్ ఆయన స్ట్రాటజీ ఆయనకే గుర్తులేదు అంటే ఇలా తేడా వచ్చేస్తుంది. ఓకే, స్టార్టింగ్లో ఒక మాట ఆయన గురించే చెప్పుకోవడం, దాని తర్వాత వేరే మాట చెప్పుకోవడం. అరే నువ్వు సేమ్ పర్సన్ కదా, వేరే ఎగ్జాక్ట్లీ అలా అనిపించింది. సో కొన్ని సిచ్యుయేషన్స్లో నాకు అలా అనిపించింది ఆయనతో. అండ్ బయట వచ్చాక కూడా నేను ఎవరితో ఏమీ మాట్లాడలేదు. బట్ ఆయన ఇంకా బయటకు వెళ్ళి అదేదో కన్నడ గురించి చెప్పుకుంటూ, కన్నడ వాళ్ళది, మేమందరూ కన్నడ నుంచి వచ్చినట్టు అలా ఏదో చెప్పుకుని, లేకపోతే వాళ్ళు ఒకటి అలాంటిది, లేకపోతే ఇప్పుడు మీరు తమిళ్ కదా? నేను తమిళ్. ఓకే, ప్లీజ్, కన్నడలో వర్క్ చేశారు. బట్ మీరు కన్నడ అని చాలా మందికి. నేను తమిళియన్ అండి, ఇంట్లో మదర్ టంగ్ తమిళ్ నాది. మమ్మీ డాడీతో మాట్లాడే ತಮಿಳಿಯನ್ ಮಾ. ನಾನು ಕನ್ನಡಲ್ಲೇ ವರ್ಕ್ ಪಣ್ಣೆ ಅತ್ನೆ, ನನ್ನ ಕನ್ನಡಿಗ ಅಂದೆ వచ్చేసింది ఒరిజినాలిటీ. ఓకే, చెప్తున్నారు కన్నడ గౌతమ్. సో మళ్ళీ బయట వచ్చేసి ఇంటర్వ్యూస్లో వర్స్ట్ మెగా చీఫ్ ప్రేరణనే ఉండేది. ఇదంతా చెప్తే నాకు కూడా అనిపించింది ఓకే, మీరు బయటకు వచ్చాక కూడా ఇది కంటిన్యూ చేస్తున్నారంటే ఐ డోంట్ నో ఇంకేం చెప్పాలి అనేసి. సో గేమ్ అనేది కొన్ని డేస్ వరకు ఆడాము, అయిపోయింది. సో స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు అని. ఓకే, మీరైతే బయటకు వచ్చేసారు దాంట్లోంచి. అంటే మొత్తం ఇప్పుడే మీరు ఇప్పుడు అడిగారు కదా, ఎవరైనా మారినట్టు అనిపించిందా అది. సో అది చెప్పినప్పుడు కొన్ని చాలా గట్టిగా అనిపించుంటాయి. సో అది అనిపించింది కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను. అవును,
అలా అనేసి నేను గేమ్లోనే ఉన్నాను అనేసి కాదు, అది అలా అనిపించింది, అది ఫ్యాక్ట్, నాకు అనిపించింది. అది నిజమా కాదా అనేది అది కాదు, నేను నిజం చెప్తున్నా అని కాదు, బట్ నా ఒపీనియన్లో నేను కొన్ని చూశాను అనేది చెప్తున్నా. సో గేమ్లో తెలీదు, అది చాలా కష్టం గేమ్లో ఉన్నామా, ఎందుకంటే మొత్తం 105 days ఉన్నాం కదా, ఎక్స్పీరియన్స్ చేసింది మొత్తం నిజమే. సో బయటకు వచ్చాక సడన్గా అది స్విచ్ ఆఫ్ అయ్యి ఏమీ లేదు అన్నట్టు చెప్పడం కష్టం. సో మేబీ కొంచెం టైం పడుతుంది, టేక్ టైం. అదే అలానే ఐ థింక్ గౌతమ్ కూడా కంటిన్యూ చేశాడేమో. ఓకే. సో బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్, ప్రేరణ డిఫరెన్సెస్ ఏం చూసింది మీలో మీరు? సేమ్ 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 స్లిమ్ అయ్యా కొంచెం కూడా. ఫస్ట్ స్లిమ్ అయ్యా నేను, వెయిట్ లాస్ అయింది. సో ఇప్పుడు మోటివేషన్ ఎక్కువ ఉంది, ఫిట్గా ఉండాలి, బాగా హెల్దీగా తినాలి అనేసి. ఇంకోటి కొంచెం ఆర్గ్యుమెంట్ని సమయం సందర్భం అంతా చూసుకుని, నాకెంత నేను ఆనెస్ట్గానే చెప్తున్నా, మొహం మీద మొహమాటం లేకుండా చెప్తున్నా అని అనిపిస్తే కూడా సమయం సందర్భం ఎవరున్నారు ఏంటి, ఇది కరెక్ట్ టైమా మాట్లాడడానికి, అదంతా చూసుకుని మాట్లాడాలి అనేది కొంచెం నేర్చుకున్నా. అది ఇంకా నాకు రియల్ లైఫ్లో ఆ సిచ్యుయేషన్ రాలేదు ఇంప్లిమెంట్ చేయడానికి, బట్ అది నేను నేర్చుకుని రియల్ లైఫ్లో నేను నా లైఫ్లో వేసుకుంటే జనరల్గా బాగుంటుంది అనేసి. ఎందుకంటే నేను జనరల్గా కూడా ఆర్గ్యూ చేస్తా. సో చాలాసార్లు ఫ్యామిలీతో లేకపోతే వర్క్ ప్లేస్లో కొంచెం గొడవ అయిపోతుంది, ఎందుకంటే నాకు అనిపించేది నేను చెప్పేస్తా. ఓకే. చాలామంది అది అప్రిషియేట్ చెయ్యరు. సో అది అర్థం చేసుకుని ఓకే నేను కొంచెం తగ్గి అర్థం చేసుకుని నాకు ఎంత కరెక్ట్ అనిపిస్తున్నా కంట్రోల్ చేసుకోగలిగితే నాకే మంచిది అనేది నేను నేర్చుకున్నా. అది ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి. సో నెక్స్ట్ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే, ఆపర్చునిటీ వస్తే, మీరు ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నారు, కాకపోతే మేము కొంచెం గ్యాప్ ఇస్తున్నాం అనమాట. నెక్స్ట్ సీజన్కి వెళ్ళాల్సి వస్తే వెళ్తారా? అదే నెక్స్ట్ సీజన్కి వెళ్ళను. ఎందుకంటే నా ఫస్ట్ ఇయర్ యానివర్సరీ మొత్తం నేను హౌస్ లోపల సెలబ్రేట్ చేసుకున్నా. సో నెక్స్ట్ సీజన్కే వెళ్ళిపోతే నా సెకండ్ ఇయర్ యానివర్సరీ కూడా లోపల ఉంటుంది. మీరు నన్ను వైల్డ్ కార్డ్గా శ్రీపద్తో పంపిస్తే నేను వెళ్తా, బట్ నాతో శ్రీపద్ ఉండాలి. ఓకే. సో అందుకే ఆ రీజన్కే వెంటనే నేను వెళ్ళను, కానీ ఇంకోసారి వైల్డ్ కార్డ్లో పిలిస్తే వెళ్తా. ఓకే. కొంచెం సీజన్ స్కిప్ చేసి మరి పిలవండి. సో అదే ఎంటర్టైన్మెంట్ని మనకు అందిస్తారు అనమాట. అంతే. ఈసారి డబుల్ ఉంటుంది, ఎందుకంటే శ్రీపద్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ సీజన్ నేను చెప్తున్నా, శ్రీపద్ని ఫస్ట్ పిలిచేయండి, నన్ను మధ్యలో వైల్డ్ కార్డ్లా పిలవండి. కొంచెం టైం మీకు శ్రీపద్ ఎవరు నేను లేకుండా అని తెలుస్తుంది, దాని తర్వాత నేను కూడా యాడ్ అయిపోతా, అప్పుడు హ్యాపీగా ఉంటాం. ఓకే. ఇప్పుడు వన్ వర్డ్ అబౌట్ నిఖిల్. పేషెంట్ అంటే చాలా పేషెన్స్ ఉంది మనుషులు, పేషెన్స్ చాలా ఉంది. సో ఏ ఎమోషన్ వచ్చినా దాని గురించి ఆలోచించి రియాక్ట్ అయ్యే పేషెన్స్ ఉంది. నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏమనిపించినా వెంటనే రియాక్ట్ అయిపోతా. నిఖిల్ ఆలోచిస్తాడు, చాలా పేషెంట్గా ఉంటాడు, బాధ ఉన్నా అలాగా, కోపం ఉన్నా ఉఫ్. సో అదంతా పేషెన్స్గా తీసుకుంటారు కాబట్టి హీఈస్ వెరీ పేషెంట్. పృథ్వీ జెన్యున్. విష్ణుప్రియ లౌడ్ స్పీకర్. నేను కాదు మాట్లాడండి. లౌడ్ స్పీకర్ విష్ణు. యష్మి స్వీట్ హార్ట్. యా. సో బయటకు వచ్చాక మాట్లాడారా, కలిసారా? సో ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే బయట ఇంట్లో ఉండి కలవడం వేరు, ఇంట్లో ఏంటంటే ఇద్దరు కాంపిటీటర్సే కదా, అలా ఏమీ ఉండదు. ఓకే. కాంపిటీషన్ వచ్చినప్పుడు కాంపిటీషన్, టాస్క్ లేనప్పుడు నార్మల్గా ఉన్నాం. నవీల్ గారి గురించి. నవీలు హీఈస్ మై ట్విన్ బ్రెయిన్లో, సోల్లో హీఈస్ మై ట్విన్. ఓకే. సో సేమ్ నా చిలిపి వాట్ ఎవర్ యూ సే, లేకపోతే బబ్లీగా చైల్డ్లా ఉండటం, వాడు మేల్ వర్జన్ సేమ్. ఓకే.
హౌస్లో మీకు నచ్చిన ఫీమేల్ కంటెస్టెంట్ అందరికంటే ఫీమేల్ కంటెస్టెంట్ అండ్ మేల్ కంటెస్టెంట్? యష్మి అండ్ రోహిణి, ఓకే. బట్ యష్మి నబిల్. యష్మి నబిల్. యా. ఓకే. సో మీరు మీ ఆట చూసిన తర్వాత శ్రీపాద గారు ఏమన్నారు? చాలా బాగా ఆడామన్నారు. ఓకే. చాలా అంటే హ్యాపీగా. ఇలా ఉంటే బాగుండేది ఏమని చెప్పలేదా? ఏం లేదు, నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉన్నావు, ఏమీ మార్చుకోలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వు ఎలా ఉన్నావో అది జనాల దాకా వెళ్ళి వాళ్ళు కూడా నిన్ను ఇష్టపడ్డారు. నేను నిన్ను దేనికోసం ఇష్టపడ్డానో వేరే వాళ్ళు కూడా నిన్ను దానికోసమే ఇష్టపడ్డారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, నువ్వు చాలా బాగా ఆడావు, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. సో ప్రౌడ్ ఆఫ్ యూ. యా. సో ఫైనల్గా మీరు మీ అభిమానులకు కానీ బీబీ వ్యూయర్స్కి చెప్పాలనుకుంటుంది? థ్యాంక్ యూ సో మచ్. నేను థ్యాంక్స్ తప్ప వేరే ఎక్కువ ఏం చెప్పలేను, ఎందుకంటే దానికన్నా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది. కానీ థ్యాంక్ యూ అనే వర్డ్ తప్ప నాకు ఇంకా పెద్ద వర్డ్ లేదు. మీ దగ్గర ఉందా దానికన్నా ఒక పెద్ద వర్డ్? ఎందుకంటే చెప్పారంటే లేదనే అర్థం అండి. ఐ థింక్ సో. ఎందుకంటే చాలా హార్ట్ఫుల్లీ చెప్తున్నాను. నాట్ జస్ట్ తెలుగు ఆడియన్స్, నాకు బయటికి వచ్చాక తెలిసింది. లోపల నేను తెలుగు ఆడియన్స్ అంటునే దాన్ని, బయటికి వచ్చాక తెలిసింది బిగ్ బాస్ తెలుగు ఎంత పెద్ద షో అంటే దానికి తెలుగు ప్రేక్షకులే కాదు, వరల్డ్ వైడ్ నుంచి ఉన్నారు. లాంగ్వేజ్ అర్థం కాకపోయినా కంటెంట్ ఉంటే లేకపోతే ఫన్ ఉంటే ఏదుంటే అది చూస్తారు. సో నాకు చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, ఇండియాలో నార్త్ స్టేట్స్ నుంచి, యుఎస్ నుంచి, లండన్ నుంచి, స్వీడన్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో ఓట్లు పడిందంట. చాలామంది చెప్తున్నారు ఇక్కడి నుంచి ఓట్ చేస్తాం, మిమ్మల్ని ఎక్కడి నుంచి చూస్తున్నాం అనేసి. సో నిజంగా నన్ను పాన్ ఇండియా అని అనుకుంటా నేను, బికాజ్ నేను మిక్స్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ ఉన్నా. నాకు కరెక్ట్గా తగ్గట్టే పాన్ ఇండియా సపోర్టర్స్ దొరికేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ ఏ స్టేజ్లో ఉన్నా అక్కడ బిగ్ బాస్లో టాప్ 4 దాకా వెళ్ళింది కూడా మీ వల్లే. ఆ టాప్ 4లో వెళ్ళాను కాబట్టి ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇస్తుంది కూడా మీ వల్లే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఇంకా నేనే నన్ను నా ఫ్యామిలీ ఇష్టపడతారు, నా ఫ్రెండ్స్ ఇష్టపడతారు. మీరు ఇష్టపడాల్సిన అవసరం లేదు, కానీ మీరు నేను ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసి నాకు ఎంత సపోర్ట్, ఎంత ప్రేమ ఇచ్చినందుకు ఐ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. సో మీరు బిగ్ బాస్లో ఎంత అంటే ప్రెషర్ ఉన్నా సరే రిలాక్స్డ్గా అందరినీ నవ్విస్తూ, అందరినీ ఎంటర్టైన్ చేస్తూ, క్యూట్గా బబ్లీగా అందరినీ ఎంటర్టైన్ చేశారు. మా అందరికీ నచ్చేసారు బాగా. ఇలానే కంటిన్యూ అవుతూ మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ని అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.